ఏపీ తిరుపతిలోని గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఆలయంలో పనుల వివరాలను టీటీడీ చైర్మన్కు వివరించారు. ఈవో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు టీటీడీ చైర్మన్. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. ₹14 కోట్ల అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే ₹3,75,00,000 ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఈ మొత్తం ఎస్టిమేట్ని వేపించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. గతంలో ₹3,75,00,000 ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించింది. ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకా నిధులు అవసరమని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఒకసారి మా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి దీనికి ఏ విధంగా ఎంతవరకు సహకరించవచ్చో చైర్మన్ గారితో ఒకసారి చర్చించిన తర్వాత వారి నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు మీకు మన గంగమ్మ తల్లికి